మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కేక్లు, పేస్ట్రీస్ ఇవి తినొచ్చా అండి? కేక్ తింటే కేక్ ద్వారా ఎంత షుగర్ పెరుగుతుంది అనేది మీ ఆలోచన. అసలు కేకులో ఇంగ్రీడియంట్స్ మిగతావి ఏమేమి ఉన్నాయి, మిగతావి మన లివర్కి, కిడ్నీకి, జీర్ణశయం వ్యవస్థకి ఎంతవరకు అవి మేలా, హానియా లేదా న్యూట్రల్, అది కదండి ముఖ్యం. మీరు షుగర్ పెంచుకొని వస్తే నేను ఏ టాబ్లెటో మాత్రో ఇన్సులినో పెంచి మీ షుగర్ కంట్రోల్ చేసేస్తా, అది కాదు కదా ఆడ పాయింట్. సో కేక్స్ ఇప్పుడు మనం ఇంట్లో చేసామనుకోండి, ఓకే, ఇక్కడ మైదా పిండి, ఆ బేకింగ్ సోడా, ఇంకా బటరో నెయ్యో వేస్తారు, పోనీ మంచిదే. మినిమం షుగర్తోనో బెల్లంతోనో లేదా షుగర్ ఫ్రీతో తయారు చేస్తారు, ఓకే, పెద్దగా మనం కమెంట్ చేయకపోవచ్చు. ఏమవుతుందంటే మనం షాప్స్లో కొన్నప్పుడు ఈ ఫ్లేవర్స్ అనేటివి ఆర్టిఫిషియల్ ఎక్స్ట్రాక్ట్స్. రెండోది, ఆ కేక్ ఇలా పొంగటానికి రైజింగ్ ఇంగ్రీడియంట్స్ అంటారు అనుకుంటాను. సో ఆ రైజింగ్ ఇంగ్రీడియంట్గా సోడియం కార్బోనేట్ వాడతారు. ఈ సోడియం కార్బోనేట్ సున్నితమైన పిల్లల పొట్ట పేగులకి ఎంతవరకు న్యాయం, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఎంతవరకు న్యాయం. అదేవిధంగా కేక్ అనేది జనరల్గా మనకు తెలుసు, ఒక 24 అవర్స్ 36 అవర్స్లో కేక్ అనేది పాడైపోతుంది. మనం ఇంట్లో ఎవరైనా కేకులు తయారు చేసిన వాళ్ళకి తెలుసు, ఎగ్ వేయటం వల్ల లేదా అందులో వెన్న వేయటం వల్ల అది ఫ్రెష్గా వేడిగా వాట్ ఎవర్ బాగుంటుంది, బట్ లేట్ అయిపోతే చెడిపోతుంది అది. సో ఇది చెడిపోకుండా ఉండటానికి ప్రిజర్వేటివ్స్ వాడాలి షాప్స్లో. సో దానికి సల్ఫర్ డైఆక్సైడ్ అనేది కూడా యూజ్ చేస్తారనమాట. సో ఇది చెడిపోకుండా ఉండటానికి సల్ఫర్ డైఆక్సైడ్ అనేది వాడతారు. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ నిజంగా మన పొట్ట లోపల ఉన్న లేయర్, పేగులకున్న లేయర్కి ఎంతవరకు ఇది సురక్షితం? కానీ సార్ ఒక మాట అంటారు, మీరు భలే చెప్తారు డాక్టర్ గారు, ఎప్పుడో ఒకసారి తింటాం కానీ ఎప్పుడూ తిన్నాం కదా కేక్. అవునండి, ఏషియా ఖండంలోనే అతిపెద్ద గ్యాస్ట్రెంట్రాలజీ హాస్పిటల్ మన దగ్గరే ఉంది. అన్ని బెడ్లు ఫుల్ అండి, బెడ్స్ దొరకట్లేదు మాకు. ఎప్పుడన్నా నిజమైన మంచి ఇంపార్టెంట్ పేషెంట్ని వైద్యం చేపిద్దాము, పంపిద్దాము అనుకుంటే బెడ్స్ ఖాళీగా లేవండి, రూమ్స్ ఖాళీగా లేవు. 800 బెడెడ్ హాస్పిటల్ ఫుల్. సో ఎప్పుడో ఒకసారి అనుకుంటాం కానీ అది కూడా ప్రాబ్లమే. ఎప్పుడో ఒకసారి, వారానికి 2-3 సార్లు అయిపోతుంది కదా ఇవాళ రేపు. ఇప్పుడు ఏమైందంటే సార్, ఇంతకు ముందు కాలంలో కేక్ తెచ్చుకోవాలంటే అది ఒక పెద్ద ఇది, బర్త్డేకే ఇంకా ఎలా అనుకోవాలి. ఇప్పుడు ప్రతి చిన్న సందర్భానికి కేకే. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మేము ఉంటున్న కాలనీలో, కమ్యూనిటీలో ఒక 2-3 అండి మంచి కేక్స్ తయారు చేస్తున్నారు జెన్యూన్గా. అంటే నేను 200% హెల్తీ కేక్ అనను, వీటి అన్నిటితో పోలిస్తే డెఫినెట్గా కొంచెం బెటర్. సో నేను వాళ్ళతో కూడా మాట్లాడాను కొన్ని సందర్భాలలో, మేడం ఇలాంటి కేక్ మాకు బయట కూడా ఎందుకు మేము కొనుక్కోలేము, ఎందుకు మీ దగ్గరికే ప్రత్యేకంగా వచ్చి వెయిటింగ్ చేసి ఆర్డర్ చేసి. ఎందుకంటే వాళ్ళు వేరే వర్క్స్ చేసుకునే వాళ్ళు, సాటర్డే సండే వాళ్ళే తయారు చేసి ఇలాంటి కేక్ ఈరోజు చేసామని పెడతారు, పోయి తెచ్చుకుంటారు. లేదా మనకు ముందస్తుగా చెప్తే అలాగే తయారు చేసేస్తారు, రాగితో కానీ, గోధుమ పిండితో కానీ, లేకంటే చిరుధాన్యాల పిండిలతో కూడా కానీ, మంచి నెయ్యి కానీ, మంచి దానికి కావాల్సిన ప్రాపర్ ఈ పామ్ ఆయిల్ ఇలాంటివి వాడకుండా మంచి ఆయిల్ కానీ ఇలాంటివి ఏదో వాట్ ఎవర్, అండ్ షుగర్ చాలా తక్కువ వాడుతూ. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది కమర్షియల్గా వైబుల్ కాదండి, ఈ కేక్ని ఎవరు తినరు. ఇప్పుడు ఏంటి, అలా పెడితే అలాగ రుచి అలా పొంగిపోవాలి కమర్షియల్గా మనం వెళ్ళి కొనుక్కున్నప్పుడు బేకరీస్లో. రెండోది, ఇందులో మేము వాడే చాక్లెట్ విపరీతమైన కాస్ట్లీ. సో ఈ కేక్ తయారు చేయడానికి కిలో కేక్కి మాకు పడే కాస్టే చాలా ఎక్కువ. ఎస్. సో ఈ ఇంగ్రీడియంట్స్తో, ఈ రా మెటీరియల్స్తో ఇలా కేక్ చేయాలంటే చాలా కాస్ట్లీ కేక్, ప్లస్ ఈ నిల్వ ఉండవు, ఎవరు కొంటారు బయట. పైగా ఇవి మీకు అంత చూడటానికి అలా పొంగి తేలిగ్గా అలా ఉండవు, హెవీగా ఉంటాయి అండ్ ఎక్స్పెన్సివ్ అనమాట. కాబట్టి ఎంతవరకు ఇది వైబిలిటీ? అదే మీరే అంటున్నారుగా ఫ్లేవర్ అని, నిజంగా వాటి మీద ఫ్రూట్స్ పెట్టామా, పెట్టుంటే ఫైన్. ఇప్పుడు మీరు దాని మీద ఆరెంజ్ పెట్టారు, సమ్ ఫ్రూట్స్ నిజంగా స్ట్రాబెర్రీస్ పెడతారు, బాగానే ఉంటుంది. బట్ ఫ్లేవర్స్ లోపల అంటే ఆ టేస్ట్ రావడానికి కొంచెం సిరప్ యాడ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు యూరోప్ లేకంటే కెనడా, అక్కడ ఫ్రూట్సే పండవు, కాబట్టి వాళ్ళకు ఫ్రూట్ కేక్ అనేది ఎగ్జాటిక్ కేక్. సో చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఒక మ్యాంగో, ఒక బనానా ఇలాంటివన్నీ పైన పెట్టి చేస్తే అది ఎగ్జాటిక్.
మనకన్నీ డైరెక్ట్గా ఫ్రూట్స్ కొనుక్కుతూ ఉంటే నువ్వు ఈ ఫ్రూట్స్ తీసి మళ్ళీ కేక్ మీద పెట్టి నువ్వు ఫ్రూట్ కేక్ నమ్ముతానంటే ఎవరు కొంటారు? ఏం సార్ ఎన్ని ఫ్లేవర్స్ వచ్చాయి అనుకున్నారు అసలు. ఇప్పుడు గులాబ్ జామున్ కేక్ని, బటర్ స్కాచ్ అంటే ఇది ఎప్పటి నుంచో మనం చూసేది కేక్స్లో. స్వీట్స్ పేరుతోటి వాటినే కేక్స్ సో ఇంకొకటి ఏంటంటే షుగర్ ఫ్రీ కేకే కదా అని అడుగుతారు. షుగర్ ఫ్రీ మళ్ళీ కలుపుతున్నారు కదా దాంట్లో. సో ఓకే, షుగర్ ఫ్రీ విషయాన్ని పక్కన పెడితే మిగతా అన్ని సేమ్ ఇంగ్రీడియంట్సేగా. వాటి వల్ల ప్రాబ్లం అది గుర్తించండి అంటున్నారు. వాటి వల్ల ఆ ప్రాబ్లం సేమేగా. సో కాబట్టి ఏంటంటే వైజ్గా ఉండండి, తెలివిగా ఉండండి. నిజంగా ఆ కేక్ అవసరమా మీకు మీరు ఆలోచించండి. అయితే ఈ కేక్స్లో మనకి ప్లమ్ కేక్స్ ఉంటాయి అండ్ అలాగే పేస్ట్రీస్ ఉంటాయి. ఏది కొంత బెటర్ సార్? అంటే అమ్మా ఇప్పుడు క్రిస్మస్ కాలంలో మనకు కొన్ని కేక్స్ దొరుకుతాయి, ప్లమ్ కేక్స్ కానీ. అక్కడ అది ట్రెడిషనల్గా ఒక మంచి ఇంగ్రీడియంట్స్తో తాత్కాలికంగా దొరుకుతుంది కాబట్టి ఓకే, ఆ సీజన్కి ఇంకా ఫంక్షన్ క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మనం ఇష్టపడతామని చెప్పి తీసుకుందాం. అటు కొంతమంది ఆ ప్లమ్ కేక్ని ట్రెడిషనల్గా కొన్ని పద్ధతుల ద్వారా తయారు చేస్తున్నారు కాబట్టి బెటరే. బట్ మీకు అదే ప్లమ్ కేక్ మీకు రెగ్యులర్గా విక్రయించడానికి వాళ్ళకి అది వైబిలిటీ కాదు. ఎలాగైతే ఇప్పుడు హలీం తయారు చేస్తున్నారు, ఇప్పుడు ఒకరిద్దరు మంచి క్వాలిటీ హలీం తయారు చేస్తారు, బట్ మిగతా వాళ్ళందరూ అమ్మే తక్కువ రేటుకి హలీంకి ఎక్కడ మ్యాచ్ అవుతుందని ఏమేమి కలుపుతున్నారో దాంట్లో. కాబట్టి నేను అదే అంటున్నాను, ఒక డాక్టర్గా మీరు కేక్ తినకూడదని నేను అనట్లేదండి. నేను అనేది ఏంటంటే మీరు రియాలిటీలో, మీరు మళ్ళీ ప్రాక్టికాలిటీలో ఎంత కేక్ అవసరం, ఏది అవసరం, ఆ సందర్భానికి నిజంగా కేక్ పెట్టే తీరాలనా, కేక్ పెట్టకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ ఏంటి తినట్లేదు. మంచి బొప్పాయి కానివ్వండి, మంచి ఇప్పుడు వాటర్ మెలన్ కానివ్వండి, మంచి మస్క్ మెలన్ కానివ్వండి, ఇలాగా మనకు చాలా మంచి ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక బర్త్డే ఫంక్షన్లో పిల్లల్ని మనం ఎందుకు మంచిగా ఫ్రూట్స్ ఎందుకు ప్రోత్సహించకూడదు? ఎవరు ఇన్ని మంచి ఫ్రూట్స్ తింటే వాళ్ళకి ఒక ప్రైజ్ అని ఎందుకు పెట్టకూడదు? సరదాగా చెప్తున్నాను. సో రియాలిటీ, పిల్లలకి ఏది నిజంగా ముఖ్యం, అదేవిధంగా పెద్దలకు కూడా ఎటువంటి తింటే మనకు ఆహారానికి మన ఆరోగ్యానికి, ఎటువంటి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదని చెప్పి మనం కాస్త ఆలోచించుకొని, లేదు తప్పనిసరి పరిస్థితుల్లో కేకే పెట్టాలనుకుంటే మంచి ప్రాపర్ కేకు మంచి ఇంగ్రీడియంట్స్తో మీరు ఇంట్లో తయారు చేసుకోగలుగుతారా, లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర హోమ్ మేడ్ కేక్స్ ఏదన్నా ప్లాన్ చేయగలుగుతారా అనేది యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.